హాయ్ ఫ్రెండ్స్, టుడే ఎన్యుమరేట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఎన్యుమరేటర్‌లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎన్యుమరేట్ ఆఫ్ ఏ ట్రబుల్. ఓకే. సెకండ్ వన్ ఈస్ ద స్టార్ట్. ఓకే. నౌ స్టార్ట్ వచ్చేసరికి బై డిఫాల్ట్‌గా 0 ఉంటదనమాట. ఓకే. ఏం మెన్షన్ చేయకపోయింది. దట్ ఈస్ ఆప్షనల్ పారామీటర్. ఎందుకంటే ఆప్షనల్ బికాజ్ 0 వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది బై డిఫాల్ట్‌గా. ఓకే. మనం ఏదైనా ఒక ట్రబుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 1, ఓకే. 10, 20, 30 తీసుకుందాం. ఓకే. 30. దిస్ ఇస్ ద లిస్ట్ రైట్. దీన్ని ఎలిమినేట్‌లోకి పాస్ చేస్తున్నా. బి ఈక్వల్ టు ఎలిమినేట్ ఆఫ్ ఏ రైట్. రిటర్న్ ఇది రిటర్న్ చేసేటప్పుడు ఎలిమినేట్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. ఎలిమినేట్ టైప్ చెక్ చేద్దాం. ఓకే. ప్రింట్ ఆఫ్ ఓకే. ఎనిమిరేట్ అనేది వచ్చిందనమాట. అంటే డేటా టైప్ కూడా ఎనిమిరేట్ అనమాట. ఓకే. దీని టైప్ కనుక్కుంటే. ఇప్పుడు దీన్ని మనం ఏదన్నా లిస్ట్‌లో గాని, టపుల్ కానీ, సెట్‌లో గాని మార్చుకోవాలంటే టైప్ కాస్టింగ్ చేయాలి. ఓకే. ఏదైతే ఉందో దాన్ని లిస్ట్‌లోకి పంపిస్తున్నా. ఓకే. నేను ఆల్ వాల్యూస్‌ని లిస్ట్‌లో కన్వర్ట్ చేయమన్నా. నౌ ప్రింట్ టు ద బి. ఓకే. ఇదేమొచ్చింది? ఫస్ట్ వాల్యూ 0 అది ఇండెక్స్ వాల్యూ అనమాట. నెక్స్ట్ 10. ఓకే. నెక్స్ట్ 1 ఇది 20. నెక్స్ట్ ఇండెక్స్ 2 దీని వాల్యూ కరస్పాండింగ్ వాల్యూ 30 అనమాట. నాకు ఇండెక్స్ వాల్యూ 0తో కాకుండా 1తో స్టార్ట్ అవ్వాలనుకో జస్ట్ ఇక్కడ వన్ మోర్ రైట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ ఈక్వల్ టు 0 అని ఉంది కదా! బై డిఫాల్ట్‌గా దాన్ని 1 చేసుకోవచ్చు. స్టార్ట్ ఈక్వల్ టు 1. చూస్తే అబ్జర్వ్ చేస్తే 1, 10, 220, 330 అనమాట. ఓకే. ఇదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టపుల్ ఇస్తున్నా దీంట్లో. ఓకే. ఓకే. 10, 20, 30 ప్రింట్ చేస్తున్నా. టపుల్ వచ్చినా కూడా వచ్చిందనమాట. ఓకే. సేమ్ థింగ్. నౌ ఇక్కడ ఇక్కడ డిక్షనరీ ఇస్తున్నా. డిక్షనరీ అంటే లైక్ కీ అండ్ వాల్యూ ఫార్మాట్ రైట్. 10, 20, 2, 20, 3, 30. ఇక్కడ మనం పాస్ చేసినప్పుడు ఏమొచ్చిద్దంటే ఫ్రెండ్స్, ఓకే. ఎన్యుమరేట్ అనేది జస్ట్ ఓన్లీ 1 వాల్యూ కదా! అది ఓన్లీ ఇండెక్సే తీసుకుంటది. ఇప్పుడు నువ్వు డిక్షనరీ తీసుకుంటే ఓకే. 1, 2, 3 ఉన్నాయి కదా! కీసు అవి ఓన్లీ తీసుకుంటదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 1, 2, 2, 3, 3 అలా వస్తది. ఓకే. 1, 1, 2, 2, 3, 3 ఎందుకంటే ఇది కీస్‌నే తీసుకుంటదనమాట డిక్షనరీలో. ఓకే. 1, 2, 3 ఉన్నాయి గదా! ఆ కీస్‌నే తీసుకుంటది. వాల్యూని తీసుకోదనమాట. ఓకే. అది ఫ్రెండ్స్. ఓకే. దిస్ ఈస్ ద ఎన్యుమరేట్. ఎన్యుమరేట్ ఈస్ బై డిఫాల్ట్ 2 అంటే ఒకటి ఎట్రబుల్, సెకండ్ వన్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ. ఓకే. ఎన్యుమరేట్ వచ్చేసరికి రిటర్న్‌ది ఓకే. ఎన్యుమరేట్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తది. మనం టైప్ కాస్టింగ్ చేయాలి. లిస్ట్‌లో కావాలంటే లిస్ట్‌ని, టపుల్ కావాలంటే టపుల్‌ని, సెట్ కావాలంటే సెట్‌ని టైప్ కాస్టింగ్‌లో చేసుకుంటామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఓకే. లిస్ట్‌ని డిక్షనరీలో కన్వర్ట్ చేయమన్నాడు. ఓకే. ఒక లిస్ట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, 20, 30. ఓకే. దిస్ ఈస్ ద లిస్ట్. నేను దీన్ని డిక్షనరీలో కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి? జడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్యుమరేట్ అనే మెథడ్ ఉంది కదా! ఎన్యుమరేట్ ఆఫ్ ఏ రైట్. ఏని పాస్ చేశా. ఎన్యుమరేట్ ఏం చేసిద్ది? ఎన్యుమరేట్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తది. మనం ఏం చేయాలి నెక్స్ట్ లిస్ట్‌లోకి మార్చుకోవాలి. ఓకే. లిస్ట్ ఆఫ్ ఓకే. లిస్ట్‌లోకి మారింది. మనం ఏం చేయాలి మళ్ళీ డిక్షనరీలోకి మార్చుకోవాలి కాబట్టి డిక్ట్ ఆఫ్ దిస్ వన్. ఓకే. ఇది డిక్షనరీలోకి మారింది. ఇది 0, 10 ఓకే. 1, 20, 3, 30 ఇది ఇండెక్స్ వాల్యూని వచ్చిద్ది. ఓకే. నాకు ఇండెక్స్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకో స్టార్ట్ ఈక్వల్ టు 1. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకో ఇండెక్స్ వాల్యూ జస్ట్ 100 అనేది మారిస్తే సరిపోతుందన్నమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఎన్యుమరేట్ కాన్సెప్ట్.